నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. సాంకేతిక విద్యా రంగంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ ఉషారాణి చెప్పారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం బాలుర పాలిటెక్నిక్ పాఠశాలను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉద్యోగ విజయోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మల్టీనేషనల్ కంపెనీలతో ఒడంబడిక ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12,000 మంది విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే ఘనత తమకు దక్కిందని, ఇది ఎంతో గర్వంగా ఉందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు కాకుండా మారుమూల ప్రాంతాల్లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. రాష్ట్రంలో శ్రీశైలం, పాడేరు, రంపచోడవరం, మడకశిర, కురపాం, చీపురుపల్లి వంటి ప్రాంతాల్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ చక్కని కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. శ్రీకాకుళం నగరంలో కుశాలపురంలో ఉన్న పాలిటెక్నిక్ బాలుర కళాశాల విద్యార్థులకు 100% ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులతో సమానంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని, ఇది ముమ్మాటికి నిజమని అన్నారు. అంతకంటే ముందు అధ్యాపకులు డైరెక్టర్ను సత్కరించారు. ప్యాకేజ్తో అంటే ఇంచుమించు బీటెక్ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్టూడెంట్స్తో సమానంగా ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు సాధించారు. ముఖ్యంగా ఈ కాలేజ్ శ్రీకాకుళం బాయ్స్ పాలిటెక్నిక్లో అయితే సుమారు 300 మెంబర్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే 211 స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ స్టూడెంట్స్కి జీఈ ఎలక్ట్రికల్, హెచ్ఎల్ మ్యాండో, రాయల్ ఎన్ఫీల్డ్, మెగా ఇంజనీరింగ్ ఇట్లాంటి ప్రత్యేకమైన రినౌండ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు దొరకడం జరిగింది. దీనికోసం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, మా హెడ్ ఆఫీస్ నుంచి, ఇక్కడ ఉండే లోకల్ ప్రిన్సిపాల్, టీపీఓస్ అందరూ కూడా చాలా కృషి చేశారు. అంటే ఎప్పుడు మనకి మామూలుగా ఉద్యోగాలు అంటే సిటీస్లో ఉండే పాలిటెక్నిక్స్లో జనరల్గా ఎప్పుడు కూడా బాగానే ఉంటాయి. కానీ ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మనం ట్రైబల్ ఏరియాస్లో ఉండే పాడేరు, శ్రీశైలం లాంటి ప్లేసెస్, చీపురుపల్లి, చోడవరం, ధర్మవరం, మడకశిర ఇట్లాంటి ప్లేసెస్లో కూడా పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలగాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మల్టీనేషనల్ కంపెనీస్ని అక్కడికి కూడా డైవర్ట్ చేసి సెంట్రల్ డ్రైవ్స్ ద్వారా పిల్లలకి, స్టూడెంట్స్కి అక్కడ ఇంటీరియర్ అంటే సిటీస్లో చదివే పిల్లలకి ధీటుగా ఇంటీరియర్ ప్లేసెస్లో చదివే పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. చాలా అంటే ఈ డిప్లొమా చదివే ఉద్యోగులకు డిప్లొమా చదివే స్టూడెంట్స్కి సాధారణంగా ఇంజనీరింగ్ చదవాలనే ఆశ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవుతూనే ఒక 1 year లేదా 2 years వర్క్ చేశాక స్టూడెంట్స్ యాస్పిరేషన్కి అనుగుణంగా వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి ఇంటర్లలో ఉత్తమ మార్కులు సాధించిన శిష్టకరణ విద్యార్థులకు ఆ సంఘం తరపున ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. నగరంలోని శిష్టకరణ అసోసియేషన్ భవనంలో 10వ తరగతి ఇంటర్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఈ సంఘం తరపున ఆదివారం సత్కరించారు. ఈ మేరకు మెడల్స్, జ్ఞాపికలను అందజేశారు. శిష్టకరణ సంఘ నాయకులైన పోలు మహంతి ఉమామహేశ్వరరావు, డబ్బీరు శ్రీనివాసరావు, బలివాడ మల్లేశ్వరరావు, బెహరా రామచంద్రరావు, సదాశివుని రామకృష్ణ, పట్నాయకుని మధు, ఆర్వీఎన్ శర్మలు సమావేశంలో మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రతిభావంతులను స్ఫూర్తితో ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంఘం కార్యాచరణను ఈ మేరకు తెలిపారు. ఈబీసీ కోసం తామంతా కృషి చేస్తున్నామని, సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు దోహదపడతాయని అన్నారు. విశ్రాంత సైంటిస్ట్,
అరికతోట కనకరాజు నగదు మెడల్స్ అందివ్వటం ఆనవాయితీగా పెట్టుకుని ఈ ఏడాది కూడా అందజేయటంతో కనకరాజును అలాగే బాబురావు మెమెంటోలు అందివ్వటం పట్ల ఆయనను కూడా పలువురు అభినందించారు. కనకరాజు మాట్లాడుతూ విద్యార్థులు రానున్న రోజుల్లో మరింత శ్రమ పడాలని ఆయన కోరారు. ఇంటర్మీడియట్లో 915 నుంచి 986 మార్కులు సాధించిన శిష్టకరణ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు 13 మందికి, 10వ తరగతిలో 550 నుంచి 585 మార్కులు సాధించిన వారిలో 8 మందికి ఆ పురస్కారాలను అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు పట్నాయక్, గోకుల్ విజయ్, ఎస్ సంజీవరావుతో పలువురు సంఘ నేతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఓబీసీ తెస్తే మీలో కొంతమంది కలెక్టర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అవుతారు. దానికి ఎంతో కృషి చేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు మా కృష్ణ, మా శాస్త్రాలు, బల్లిపట్ల జగన్మోహన్ రెడ్డి ఇలాగా చేస్తాడు అని విషయం చెప్పుకుంటే 100 మంది గవర్నమెంట్ పట్టలు చదువు చెప్పాలి, పాత నోట్స్ ఎవరికైనా ఇవ్వాలి, ఒక ప్యాంట్ శిక్షకానికి ఒక ప్యాంటు చొక్కా ఇవ్వాలి, ఒక ప్యాన్ ఇవ్వాలి. మీ తర్వాత కంటిన్యూస్ మాకు కాదు, సంఘానికి చేయాలి. ఆ భావం మీలో రావాలి. బాగా క్రమశిక్షణతో చదివి ఏది చదవాలని తెలుసుకొని, ఏది ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకోవాలని తెలుసుకొని ఒకే అటెంప్ట్లో జిల్లా కలెక్టర్ అయిపోయిన వాళ్ళకి మన శిక్షకరణాల్లో రాజమండ్రిలో ఒక రోడ్ అయ్యారు, ఆశ్రిత అని ఒక అమ్మాయి అయ్యింది. ఇంకా చాలామంది మనకు ఒక పత్రికా రంగంలో ఉంటూ ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో ఒక బాధ్యతగా ఆలోచించి తన ఎస్డిపిసిని అందించి ప్రాణాలు నిలపటంలో భాగమయ్యారు. శ్రీకాకుళం సానా వీధికి చెందిన ప్రవీణ్ కుమార్ సింగూరు. ప్రవీణ్ జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ సెక్రటరీగా, శ్రీకాకుళం చైల్డ్ రైట్స్ ఫోరం జాయింట్ సెక్రటరీగా, టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్గా తన సేవలను అందిస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన పి కామేష్ ప్లేట్లెట్స్ కౌంట్ 26,000కు తగ్గిపోవడంతో స్థానిక పల్స్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరగా వైద్యులు అత్యవసరంగా ఓ పాజిటివ్ ఎస్డిపి అందించాలన్నారు. తోటి పత్రికా ప్రతినిధి, సామాజిక సేవకులు ఉర్లాం శివతేజ వాట్సాప్ స్టేటస్ ద్వారా విషయం తెలుసుకున్న ప్రవీణ్ సింగూరు శనివారం తన అమూల్యమైన ప్లేట్లెట్స్ను న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ద్వారా అందించి కామేష్ ప్రాణాలు కాపాడారు. అలాగే శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్, బరాటం సంతోష్, పాలకొండ ప్రశాంత్, పొట్నూరు గోవిందలతో సహా సభ్యులు సాయి గణేష్ తన ఎస్డిపిని అందించారు. బరాటం సంతోష్, పాలకొండ ప్రశాంతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పనులలో, డ్యూటీలలో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారని, ఆపదలో ఉండే వారిని ఆదుకోవటానికి మనమంతా కొంత సమయాన్ని వెచ్చించాలన్నారు. దాతలు సాయి గణేష్, బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం మాట్లాడుతూ పత్రికా రంగంలో ఉండేవారు కుటుంబానికి దూరంగా ఉంటూ ఊరు వాడా తిరుగుతూ సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని అందించాలనే బాధ్యతను నిర్వర్తిస్తూ సామాజిక సేవలో ఉండటం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠరావు, జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్, గ్రీన్ సిటీ, సన్ రైజర్స్ సభ్యులతో పాటు పలువురు వక్తలు అభినందించి ప్రవీణ్ను, సాయి గణేష్లను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ సభ్యులు, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజ రౌత్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి గిరిజాల మహాలక్ష్మి, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ సతీష్తో పాటు యాజమాన్యం పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశంలో సామ్యవాదం కోసం కృషి చేసిన మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ అని, దేశ మొదటి ప్రధానిగా వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతికి ఎంతో కృషి చేశారని శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు స్వతంత్ర ఫలాలు అందాలని నెహ్రూ కృషి చేశారని,
కార్పొరేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు పాటుపడ్డారని పరమేశ్వరరావు అన్నారు. నెహ్రూ కన్న కలల్ని నిజం చేసేందుకు నేడు రాహుల్ గాంధీ పాటుపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణ, నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మంత్రి నరసింహమూర్తి, ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి మాసుపత్రి చక్రవర్తి రెడ్డి, శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గోవింద మల్లిబాబు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంత త్రినాథరావు, అంబటి దాలినాయుడు, కె వెంకట్రావు, జి ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రావాలని, సామ్యవాద వ్యవస్థ రావాలని ఏదైతే కలలు కన్నారో ఆశయాల కోసం యువ నాయకులు రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో జూన్ 4వ తేదీన వచ్చేటువంటి ఫలితాల్లో ఇండియా కూటమి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవబోతుంది. దేశంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా నెహ్రూ ఆశయాలను కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, ప్రైవేటీకరణ వ్యతిరేకించండి. మత విద్వేషాలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి నిరంతరం మద్దతు ఇవ్వాలి. మీ సేవ చేసే అవకాశం మాకు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ జోహార్ చాచానే. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక హెచ్పి గ్యాస్ గోడౌన్ వద్ద స్క్రాప్ గోడౌన్ అగ్నికి ఆహుతయింది. గుర్తు తెలియని దుండగులు దీన్ని తగలబెట్టి ఉండవచ్చని స్క్రాప్ గోడౌన్ యజమాని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయి. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్వచ్ఛ విశ్వవిద్యాలయం స్థాపనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని తయారు చేస్తున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని వేసవి సెలవుల్లో క్లీన్ అండ్ గ్రీన్గా చేసేందుకు సుమారు 16 మంది వసతి గృహ పనివారు పరిశుభ్రతా కార్యక్రమాలు చేపడుతున్నారు. చక్కని ప్రణాళిక తయారు చేసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తున్నామని విశ్వవిద్యాలయం వసతి గృహ కేర్ టేకర్ బి గీతా చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఉపకులపతి ఆచార్య రజని ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా చేస్తున్నామని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతతో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మరియు విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్వచ్ఛ భారత్ పనులు శరవేగంగా చేస్తున్నామని పలువురు కూలీలు మీడియాకు వివరించారు. అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఎర్ల శ్రీకాకుళం సార్. మేము వసతి గృహాల్లో పనిచేస్తున్నాము. నేను యూనివర్సిటీ ఎంప్లాయీ సార్. వీళ్ళంతా స్టూడెంట్ ఫండ్ మీద ఉండేవాళ్ళు. వీళ్ళకైతే ఈ 2 months స్టూడెంట్స్ లేకపోతే ఎటువంటి శాలరీ ఉండదు. కాకపోతే ఇప్పుడు వీసీ మేడం గారు దయ వల్ల వీళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పించి యూనివర్సిటీ క్లీనింగ్ అని చెప్పేసి ఇది స్వచ్ఛ భారత్ కింద మా ఇల్లు శుభ్రం మేము చేసుకుంటున్నట్టు మేము చేసుకుంటున్నాం సార్. దీనికి ముందుగా మేము మా వీసీ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మా నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు మేము ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటున్నాం సార్. శ్రీకాకుళం నగర ప్రజలకు జీవనాధారమైన నాగావళి నదిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గుజ్జివాడ వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో సుమారు 5 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న నాగావళి నది పూర్తిగా కలుషితం అవుతోందని, దీన్ని కాపాడేందుకు క్లీన్ శ్రీకాకుళం కమిటీ సభ్యులు ముందుకు వచ్చారని, వారికి కావలసిన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నామని ఆయన అన్నారు. ముందుగా నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించి నది పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నాగావళి నదిని శుభ్రం చేయాలనే ఆలోచనతో శ్రీకాకుళం నగరానికి చెందిన కె జీవన్ అనే యువకుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టింగ్కు స్పందించి వందలాది మంది యువత కదిలి రావటం ఎంతో శుభ పరిణామం అని డాక్టర్ వెంకట్రావు అన్నారు. నది శుభ్రతకు కదిలి వచ్చే యువతకు మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ వెంకట్రావు అభినందించారు. నాగావళి నది పరిరక్షణ అందరి బాధ్యత అని పలువురు స్వచ్ఛంద సేవకులు పిలుపునిచ్చారు.
విడతల వారీగా నాగావళి నది పరిశుభ్రత కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని డాక్టర్ వెంకట్రావు స్పష్టం చేశారు. నగరవాసులు ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు నదిలో వేయవద్దు అని, నది ఒడ్డున ఉన్న ప్రజలు దీన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్లీన్ శ్రీకాకుళం స్వచ్ఛ నాగావళి పేరుతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఓకే, నదులు పవిత్రతో కూడుకున్నవి. ఇది భారతదేశ చరిత్రలో కూడా ఎక్కువగా చెప్పుకునే మాట. అయితే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా నాగావళి నదీ తీరం సుమారుగా 4 నుండి 5 కిలోమీటర్ల తీర ప్రాంతం అనేది ఉంది. సో ఈ నదీ తీర ప్రాంతంలో ఎక్కువగా ఈ చెత్తలు చెదారాలు ఉండడం గమనించడం జరిగింది. వీటన్నింటినీ క్లీన్ చేయాలనే ఉద్దేశంతో యువత ముందుకు వచ్చింది. సో ఆ యువత ఎవరైతే వచ్చారో వాళ్ళకి సపోర్టివ్గా నగరపాలక సంస్థ నుండి కూడాను, పారిశుద్ధ్య సిబ్బంది, అలాగే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కూడా మన నుండి కూడా తగినంత తోడ్పాటును అందించి, సపోర్ట్ను అందించి ఆ నాగావళి నదీ తీర ప్రాంతాల్లో ఉండే చెత్తలన్నింటినీ విడతల వారీగా క్లీన్ చేయాలని సంసిద్ధం జరిగింది. సో ఆ రకంగా మేమందరం కూడాను ముందుకు సాగుతున్నాం. అయితే ముఖ్యంగా ఈ నాగావళి నదీ తీర ప్రాంతంలో ఎక్కువగా చెత్తలు ఉండడానికి కారణం ఏంటంటే, చాలా వరకు నగర ప్రజలు తమ చెత్తలను నాగావళి నదిలో వేయడం వలన ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, అలాగే మామూలు సాధారణ వ్యర్థాలు కూడాను దాంట్లో ఎక్కువగా పేరుకుపోయి ఉండడం వలన ఆ నాగావళి నదీ తీర ప్రాంతం అంతా అపరిశుభ్రంగా ఉంది. సో ఇలాంటి అపరిశుభ్రమైన పరిసరాలు ఉన్నట్టయితే సాధారణ నదులు నీరు కలుషితం అవ్వడమే కాకుండా ప్రధానమైన జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నాగావళి నదీ తీరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వలన ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి కూడాను, పై అధికారుల నుండి కూడాను దీనిపైన రకరకాల వ్యతిరేకత, దాంతోపాటుగా కంప్లైంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా శ్రీకాకుళం నగరపాలక సంస్థ అలాగే నగర ప్రజలు కూడా దీనికి సహకరించాలి. దాంట్లో ఎటువంటి చెత్త చెదారాలు కానీ వేయకుండా ఎవరైతే యువత ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ, అలాగే శ్రీకాకుళం నగరపాలక సంస్థకి కూడాను అందరూ తమ యొక్క సహాయ సహకారాలను అందిస్తూ తోడ్పాటును అందించినట్టయితే ఎల్లవేళలా నదీ తీర ప్రాంతం నీట్గా ఉండడం, పరిశుభ్రంగా ఉండడంతో పాటుగా ఎటువంటి ఎటువంటి ప్రాబ్లంకి, ఎటువంటి నెగిటివ్ కామెంట్స్కి అవకాశం ఇవ్వకుండా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఇది మన శ్రీకాకుళం, మన నాగావళి, పరిశుభ్రత మన బాధ్యత అనే నినాదంతో స్వచ్ఛ శ్రీకాకుళానికి శ్రీకారం చుట్టాలని మరొకసారి అందరికీ నా యొక్క మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల సీపన్నాయుడుపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చెవిటమ్మవారి ఆలయ వార్షిక మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. సీపన్నాయుడుపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చెవిటమ్మవారి ఆలయ వార్షిక మహోత్సవంలో భాగంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేకువజామున అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, దమ్మల పూజారుల శంఖాధ్వనుల నడుమ గ్రామ దేవతకు విశేష పూజాది కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుని అనంతరం అమ్మవారి పాదాల వద్ద ముర్రాటలు సమర్పించి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ఉచితంగా ప్రసాదాన్ని అందజేసింది. శ్రీకాకుళం నగరం నక్కవీధిలో గల ఉమా జటిలేశ్వర ఆలయంలో మహాశివునికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం చవితిని పురస్కరించుకుని మహాశివునికి వేకువజాము నుంచే రుద్రాభిషేకం, అర్చనలు, అలంకరణ, విశేష నివేదనలు, దివ్య దీపాలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకం నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ 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 ఉమా జటలేశ్వర స్వామి వారి ఆలయం, నక్కవీధి, శ్రీకాకుళం. ఉమా జటలేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు వైశాఖ మాస సోమవారం సందర్భంగా ప్రాతకాలం నుండి ఉమా జటలేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, విశేష అర్చనలు జరుగుతాయి.
ప్రతి సోమవారం లాగే ఈరోజు కూడా స్వామివారికి విశేష అర్చనలు, నక్షత్ర హారతి పూజలు జరిగాయి. వైశాఖ మాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఉమా జటలేశ్వర స్వామివారికి ప్రతి మాస శివరాత్రికి ప్రత్యేక అభిషేకాలు మరియు విశేష అలంకరణ మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి మాస శివరాత్రికి. అలాగే రాబోయే శనివారం జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి మహోత్సవం పురస్కరించుకొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి విశేష అర్చనలు, పూజలు, ఆకు పూజలు అలాగే అభిషేకాలు జరుగుతాయని మనవి. భస్మాంగం శివాదిత్య. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.